శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద సన్నిధిలో రాజస్థాన్ మార్వాడిలో ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా హోమం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మార్వాడీలు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం శ్రీవారి మెట్టు వద్ద తిరుపతి మార్వాడీల వర్తక సంఘం ఆధ్వర్యంలో రాజస్థాన్ జోధ్పూర్ నుంచి వచ్చిన శ్రీ కుపారాం స్వామీజీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు జరిగే మహాభారత, భాగవతం, రామాయణం ప్రవచన కార్యక్రమాల్లో భాగంగా శ్రీ భక్తాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అన్నప్రసాద వితరణ జన్మజన్మల పుణ్యఫలమని ప్రతిరోజు ఉదయం 9 నుండి 12 గంటల వరకు హోమం, ఆ తర్వాత భక్తులకు అన్నప్రసాద వితరణ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు స్వామీజీ వారిచే ప్రవచన కార్యక్రమాలు జరుగుతాయని భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. బాలాజీ సేవా సమితి రాజస్థానీ సంఘం తిరుపతి వారి ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయ స్వామి మందిరం శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు పోయే మార్గంలో జరుగుతున్న ఈ శ్రీ రామకథ జ్ఞానయాగ మహోత్సవం 2024 జనవరి 9వ తేదీ నుండి జనవరి 17 వరకు జరుగుతున్నది. ఈ యొక్క యాగం జరిపించడానికి ముఖ్య కారణం ఉద్దేశం ఏమంటే రాముల వారు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో ప్రతిష్ఠింపబడుతున్నారు జనవరి 22వ తేదీన. కావున ఆ సందర్భంగా మేము ఈ యాగాన్ని జరిపించాలని సంకల్పించుకున్నాం అందరము. కాబట్టి ఇక్కడ ప్రతిరోజు ఉదయం జనవరి 9 నుంచి జనవరి 16 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు ఇక్కడ లక్ష్మీనారాయణ యజ్ఞము, శ్రీరామ యజ్ఞము జరుగుతున్నది.